సిల్వ మిషన్ వారిచే ఈ నెల 18వ తేదీ విశాఖపట్టణమునందు దేవునికి మహామహిమకరముగా జరిగిన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొనేందుకు విశాఖపట్టణ మరియు పరిసర ప్రాంతముల నుండి విస్తారముగా ప్రజలు తరలి వచ్చినందువలన కూడిక స్థలము చాలక ప్రజలు కిక్కిరిసిన పరిస్థితి. ప్రజలలోని శాప దోషములు తొలగిపోవు నిమిత్తమై దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఉపవాసముతో గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థన చేసియున్నారు. మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగిన ఈ శక్తిగల ప్రార్థనలో పాల్గొని దేవుని వెలుగు చేత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారి విలువైన స్పందనలు. నా పేరు టీనా. మేము కంచరపాలెం నుంచి వచ్చాం. ఇక్కడ విశాఖపట్నంలో ముఖాముఖి ప్రార్థన జరుగుతున్నది. చాలా అద్భుతంగా జరిగినది. మీరు కూడా రావాలని ఆశిస్తున్నాను. నేను ఎలమంచిని ఇక్కడికి వచ్చాం. విశాఖపట్నం దేవుడితో ముఖాముఖి ప్రార్థనలో చాలా అభిషేకపడ్డాం, చాలా దీవించబడ్డాం. కుటుంబం సహా వచ్చాము, అందరూ దీవించబడ్డాం. మేము దీవించబడ్డాము. ఆత్మీయసారంగా, శరీరసారంగా, హృదయానుసారంగా కూడా దీవించబడ్డాము. ఏడ్చుకొని వచ్చాము, సంతోషంగా వెళ్తున్నాము. ఇంకా మీరు అనేక బిడ్డలు రావాలనేసి మేము ఆశపడుతున్నాం. మరి చెప్పిన వాక్యం కూడా మన హృదయంలో నాటబడి ఉన్నది. నా పేరు స్పందన, దత్తరాజర మండలం, విజయనగరం జిల్లా. నేను విశాఖపట్నం దేవునితో ముఖి ప్రార్థనకు వచ్చాను. ప్రార్థన విని ఎంతో బలపడ్డాము. మేము చిరవాల్తర నుండి వచ్చాము. చాలా ఆత్మాభిషేకంతో ప్రార్థన జరిగింది. ఆత్మ పరవశమై దేవుని స్తుతించాము. అందరిని బట్టి దేవుని నామానికి వందనాలు. నా పేరు బొర్రా రవికుమార్ అండి. అనేక చోట్ల మరి వాక్యాలు వింటాము, చాలా చెప్తారు దైవశాఖలు, అనేక జగలు ఉంటాయి. కానీ ఒక దైవజనుడు బూడి తీసుకొని మోకరించి మన అవసరాలతో ఆ ప్రార్థన మోకాల్లో ఉండి తలపైనట్టి ప్రార్థన చేయడం, ఇది ప్రత్యేకంగా నేను చూశాను. కానీ ఒక దైవశాఖలో ప్రార్థన ద్వారా మన ప్రార్థన అవసరాలు తీసుకొని తల ఉంచి దాని మీద బూడి తీసి ప్రార్థన చేయడం, ఇది ప్రత్యేకంగా ఎవరైనా చాలామంది ఎటకారం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా దైవశాఖలు చేశారు. ఇది చాలా నాకు ఆనందం కలిగించింది. దేవుడు బయలుపరిచింది కాబట్టి దైవశాఖలు చేస్తాను. ఇది చాలా బాగుంది. మేము పర్లకిం నుంచి వచ్చాము, ఒడిస్సా. మేము లాస్ట్ జనవరిలో అడ్డాడ వెళ్ళాము. అక్కడ మాకు ప్రేయర్ బాగా అనిపించింది. అలాగని మేము ఈరోజు విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంకి వచ్చాము. ఈరోజు ప్రేయర్ చాలా బాగుంది. దేవునితో ముఖాముఖి ప్రార్థన. నా పేరు పావని, మాది దబ్బంద. ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. చాలా ఉజ్జీవంగా జరిగింది ప్రేయరు. మేము ఫస్ట్ టైం వచ్చిన ఇంత హ్యాపీగా వెళ్తున్నామంటే దేవుని కృప వల్లే. దేవుని ప్రజల క్షేమం కొరకు ఈ అంత్యకాల కన్నీటి ప్రవక్త క్రీస్తు రాయబారి గారికి దేవుడు బయలుపరచగా జరుగుచున్న ఈ శక్తిగల దైవిక ప్రార్థనలో పాల్గొనవలెనని కోరిన ఎడల నెల్లూరు పట్టణమునందు ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జిపిఆర్ గ్రాండ్ నందు ఈ దైవిక ప్రార్థన జరుగనయ్యున్నది. దేవునితో ముఖాముఖి ప్రార్థనలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.